ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం. అలాగే ఈ సంవత్సరం పాడి పంటలు వ్యవసాయదారులకి కామన్గా ఎలా ఉంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా అసలుకి ఈ పంచాంగ శ్రవణం జాతకాలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు మన పంచాంగ శ్రవణంలో గోచార ఫలితాలు మనం చెప్తాం. గోచార ఫలితాలు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, అంటే ప్రస్తుతం ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు కదిలే విధానాన్ని బట్టి ఇప్పటికి భూమి మీదకి ఏ శక్తి అయితే ప్రసరిస్తూ ఉందో ఆ ప్రసరించే దాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ చెప్తూ ఉంటారు. అయితే దీంట్లో ఏ విధంగా మనకి ప్రధానంగా తీసుకొని చెప్తారు గ్రహాలు అంటే, సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటి 4 గ్రహాలే తీసుకుంటారు. 9 గ్రహాల్లో 4 గ్రహాలే తీసుకుంటారు. ఎందుకని అంటే 4 గ్రహాలు ఏమిటి అన్నప్పుడు అది ముఖ్యంగా సంవత్సరంలో, అంటే సంవత్సరం నిడివిలో మారేటటువంటి గ్రహాలు. గురువు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతూ ఉంటాడు. అలాగే రాహు కేతువులు 18 నెలలకు ఒకసారి మాత్రమే మారుతూ ఉంటారు. అలాగే చూసినట్లయితే శని భగవానుడు 2.5 సంవత్సరానికి మారుతూ ఉంటారు. మిగిలిన గ్రహాలు మనం చూసినట్లయితే శుక్రుడు, రవి, బుధుడు ఈ 3 కూడా ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటారు. 28-29 రోజులకి స్థానచలనం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజుకి ఒకసారి మారుతూ ఉంటాడు. అలాగే మనకి చంద్రుడు 2.5 రోజుకి మారుతూ 29.5 రోజుల్లో మనకి చంద్రమాసం అనేది అవుతూ ఉంటుంది. అలా చంద్రమాసం ప్రకారం చూసుకుంటే 354 రోజులు వస్తుంది. సూర్యమాసం ప్రకారం చూసుకుంటే 364 రోజులు వస్తుంది. లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు 65. అందుకనే మనకేం జరుగుతుంది అంటే ప్రతి 2.5 సంవత్సరానికి ఒకసారి అధిక మాసము అని వచ్చి సూర్యమానము చంద్రమానము 2 ఈక్వల్గానే పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముందర ప్రధానంగా మన 4 గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు ప్రధానమైన గ్రహాలు మనకి గురువు చూసుకుంటే మిథునంలో సంచారంలో ఉన్నాడు. మిథునంలో ఎప్పటి వరకు సంచారంలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఏప్రిల్ అంతా ఉంటాడు, మే అంతా ఉంటాడు, జూన్ 2వ తేదీన మారుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? మిథునం నుంచి కర్కాటకంలోకి, తన ఉచ్చస్థానమైన కర్కాటకంలోకి వస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినప్పుడు రాహుకేతువులు ఈ సంవత్సరంలో 2026 డిసెంబర్ 3వ తేదీ వరకు మారటం లేదు. రాహు కుంభంలోనూ కేతువు సింహంలోనూ ఉంటున్నాడు. సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రాహువు. డిసెంబరు 3వ తేదీన చేంజ్ అయ్యి డిసెంబర్ 4 నుంచి మనకి ఈ యొక్క మిగిలిన గ్రహాలన్నీ సవ్యంలో తిరుగుతూ ఉంటే ఇవి అపసవ్యంలో తిరుగుతాయి అన్నమాట. కేతువు కర్కాటకంలోకి, రాహు మకరంలోకి వస్తాడు. అలాగే శని భగవానుడు చూసుకుంటే 2.5 సంవత్సరానికి ఒకసారి మారేది. మీనరాశి అందే సంవత్సరం మొత్తం ఉంటాడు. మధ్యలో కొంతకాలం వక్ర సంచారం చేసినప్పటికీ జూలై నుంచి డిసెంబర్ వరకు వక్ర సంచారం చేసినా కానీ మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ప్రధాన గ్రహాలు గ్రహ సంచారంలో ఉన్నాయి. వాటిని బట్టి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని చూద్దాం. ముందుగా నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నవనాయకుల ఫలితాల్లో ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే గురువు. గురువు ఎప్పుడైతే రాజు అయ్యారో ఆధ్యాత్మికంగా అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే క్షేత్ర దర్శనాలు, ఆధ్యాత్మికంగా జరిగే యజ్ఞ యాగాద క్రతువులు అన్నీ కూడా బాగా జరుగుతాయి. పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు కూడా ప్రజలకి నచ్చే విధంగా పరిపాలన చేస్తూ ఉంటారు. అలాగే పరిపాలనలో కూడా నిజాయితీ పెరుగుతుంది. అంటే ఎట్లా అంటే ఇంతకు ముందర ఏమి చేసినా చెల్లిపోతుంది అనే స్థితి నుంచి మనకి ప్రజలకి కరెక్ట్గా మనం చేస్తేనే మనకి
పదవులు ఉంటాయి అనే దృష్టికోణం మారుతూ ఉంటుంది. పరిపాలనలో నిజాయితీ పెరుగుతుంది. అలాగే భారతదేశము కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపులోకి వెళ్తాయి. అంటే భారతదేశము మంచి కీర్తి ప్రతిష్టలను గట్టిస్తూ ఉంటుంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వర్షాలు సానుకూలంగా పడుతూ ఉంటాయి. అంటే మంచి వర్షపాతం అనేది బాగుంటుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ధరలైతే పెరుగుదల కనిపిస్తుంది. బంగారం, వెండి, గోధుమలు, బియ్యము, పాలు, పంచదార, శనగలు, వేరుశనగ, వస్త్రాలు ఇవన్నీ కూడా కొద్దిగా హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బంగారం రేట్లు చూసినట్లయితే రేపు ఆగస్టు తర్వాత చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే రెండో నవనాయకులు మనం చూసినట్లయితే మంత్రిగా ఎవరున్నారు అన్నట్లు చూస్తే కుజుడు ఎప్పుడూ కూడా యుద్ధానికి కారకుడు. కుజుడు ఎప్పుడూ కూడా ఘర్షణకి కారకుడు అవుతాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే యుద్ధ వాతావరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సరిహద్దుల్లో ఉధృత అనేది ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కొన్ని వార్తల్లో వింటూ ఉంటాం. కుటుంబాల్లో విభేదాలు, ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ కలహాలు అనేది ఎక్కువగా కలుగుతుంటాయి. అలాగే విడాకుల కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే పంటకి కొత్త రకమైనటువంటి తెగుళ్ళు రావటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎర్రనైనటువంటి పంటలు అంటే టమోటా, కందులు ఇటువంటి పంటలు బాగా మంచి రేట్లు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి అటువంటి పంటలు రైతులు వేసుకుంటే చాలా బాగుపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మనకి సైన్యాధిపతి చంద్రుడు కావటం, మూడోది సైన్యాధిపతి చంద్రుడు కావటం వల్ల సైన్యాధిపతి వల్ల మనకి యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ యుద్ధాల్లో చర్చలు, ఐక్యరాజ్యసమితి చర్చలు ఇట్లాంటి చర్చలు సమావేశాలతో చాలా వరకు సమసిపోతూ ఉంటాయి. సైన్యం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. వర్షపాతం సస్యశ్యామలంగా ఉంటుంది. పశువులకి క్షీర సమృద్ధి బాగుంటుంది, అంటే పాల ఉత్పత్తి కూడా బాగుంటుంది. అలాగే కొన్ని లిక్విడ్ అయినటువంటి పెట్రోల్ ఇటువంటి పాల ఉత్పత్తి ధరలు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే సైన్యాధిపతి చంద్రుడు అవటం వల్ల కొద్దిగా శాంత వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మంత్రి కుజుడవటం వల్ల ఉధృత పరిస్థితులు ఉంటాయి. ఆ గొడవలు సింపుల్గా మళ్ళీ ఎంబడే సద్దుమణిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే సస్యాధిపతి శుక్రుడు, అంటే మనకి సస్యశ్యామలానికి అధిపతి శుక్రుడుగా ఉన్నాడు కాబట్టి అన్ని ధాన్యాలు బాగానే పండుతాయి. అలాగే దేశం సుభిక్షంగా ఉంటుంది. వాణిజ్య రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. కొత్త పరిశ్రమలు ప్రారంభమవుతాయి. విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సామాజిక నైతిక సంఘటనలు, అంటే సామాజిక విలువలు కానీ సామాజిక సంఘటనలు కానీ సమాజపరంగా ఒక ఆలోచించే ధోరణి కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి మనకి బుధుడు అవ్వటం వల్ల వరి, గోధుమలు వంటి వాటికి మంచి ధర ఉంటుంది. అలాగే టమోటా, కందులు లాంటి వాటికి కూడా మంచి ధర ఉంటుంది. రైతులు సంతోషంగా ఉంటారు. దేశం అభివృద్ధి పథంలో కొనసాగుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది ఉంటుంది. కాకపోతే వర్షపాతం కూడా ఎక్కడా కూడా అతివృష్టి అనావృష్టులు అనేది తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేఘాధిపతి చంద్రుడు జలానికి కూడా అధిపతి, ఆయనే మేఘానికి కూడా అధిపతి అయ్యాడు. కాబట్టి దేశమంతా మంచి వర్షాలు, జలాశయాలు నిండుగా ఉంటాయి. వరి, చెరుకు, పసుపు లాంటి పంటలు బాగా పండుతాయి. అలాగే తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో అధిక వర్షాలు సూచిస్తూ ఉన్నారు. అలాగే రసాధిపతి సూర్యుడయ్యాడు. రసాధిపతి సూర్యుడు అవ్వటం వల్ల మనకి నెయ్యి, నూనె, తేనె వంటి ధరలు పెరుగుతాయి. మనం చేసుకునేటటువంటి వంట పదార్థాలు, అంటే మనం నిత్యం వంట రూమ్లో వాడుకునేటటువంటి పదార్థాల ధరలు కూడా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాటన్ అంటే వస్త్రాలకు సంబంధించిన మన పత్తి ధర కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే దేశంలో కొన్ని చోట్ల ఉధృత వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు అక్కడక్కడ చిన్నవి జరుగుతూ ఉంటాయి. మనకి నీరసాధిపతి మళ్ళీ గురుడయ్యాడు.
కాబట్టి ధరలు స్థిరంగా ఉంటాయి. అలాగే ఆర్థిక మాంద్యం మన దేశంలో పెద్దగా ఎఫెక్ట్ అనేది చేయదు. కాబట్టి రత్నాలు, బంగారం ఇటువంటి వాటిల్లో కూడా ఒక స్థిరమైనటువంటి, ఒక సామాన్యమైనటువంటి స్థితికి వస్తూ ఉంటాయి. అంటే వాటి ధరలు కొద్దిగా డౌన్ అయ్యేదానికి ఆస్కారం కూడా ఉంది. మొత్తం మీద ఈ నవనాయక ఫలితాలు మనం చూసినట్లయితే దేశానికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, వ్యవసాయానికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధరలు కొద్దిగా రైతుల పరంగా చూసుకుంటే ఎదుగుదల ఉంటుంది. మధ్యస్థ కుటుంబాల విషయంలో చూసుకుంటే కొద్దిగా పెరిగినట్లుగా, ధరలు పెరిగినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఆర్థికంగా భారతదేశం స్థిరంగానే ఉంటుంది, ఆర్థికంగా భారతదేశం ఎదుగుతూనే ఉంటుంది. కాబట్టి భారతదేశంలో కొన్ని బార్డర్స్లో కొద్దిగా యుద్ధ వాతావరణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ యుద్ధ వాతావరణాల వల్ల కొద్దిగా ఉధృతమైనటువంటి న్యూస్లు మనం వింటూ ఉంటాం. అలాగే షేర్ మార్కెట్ రంగాల్లో చాలా అప్ అండ్ డౌన్స్ అనేది చూస్తూ ఉంటాం. అలాగే బంగారం ధరలు కొద్దిగా తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మిగిలిన వాటిల్లో కూడా కొద్దిగా ఎక్కడైనా యుద్ధ వాతావరణం ఉన్నా ఎంబడే అట్లా పాల పొంగులాగా వచ్చి ఎంబడే తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సంవత్సరం అనేది అన్ని విధాలుగా బాగుంది. కాకపోతే ఆర్థిక మాంద్యం అనేది భారతదేశం మీద ఎఫెక్ట్ చేయకపోయినప్పటికీ ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచం వైపు అంతా కూడా ఉంది. కాబట్టి కొద్దిగా మీరు సేవింగ్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ 1 నెల 2 నెలలు ఉద్యోగం లేకపోయినా ఎలా గడపాలి అనే విషయాన్ని ముందుగానే జాగ్రత్త పడుతూ కొంత అకౌంట్లో సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కొంత మిగులుదల అనేది మనకి ఎప్పుడు కూడా మన చేతుల్లో కొంత ధనం ఉంచడం అనేది చాలా వరకు మంచిది. ఈ విధంగా నవనాయకుల ఫలితాలు మనం చూసినట్లయితే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, వర్షాలు బాగా ఉంటాయి. అలాగే పెద్ద హెచ్చుతగ్గులు ధరల్లో కూడా పెద్ద తారతమ్యాలు అనేది ఏమీ లేదు. రైతుల పరంగా బాగుంటుంది, వ్యవసాయ పరంగా బాగుంటుంది. ఆర్థిక మాన్యాలు సూచిస్తున్నాయి కాబట్టి కొద్దిగా ప్రైవేట్ ఎంప్లాయీలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఇటువంటి వాటిల్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ చూసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. టెక్నాలజికల్గా చాలా మార్పులు అనేది రావటం జరుగుతుంది. టెక్నికల్గా ఎంత మార్పులు వస్తాయంటే చాలా ఊహించని మార్పులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ రంగంలోనూ, కంప్యూటర్ రంగంలోనూ మంచి మార్పులు వస్తాయి. ఇవి నవనాయకుల ఫలితాలని మనం పరిశీలించినప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగేటటువంటి విషయాలు మనకి ఈ విధంగా గోచరిస్తూ ఉన్నాయి.